ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనంగానే ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మనం సమాధాన పడ్డామా లేదా అనేది తండ్రి చూస్తాడు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని తీసుకెళ్లడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా, అంత క్షేమంగా మేము సజీవంగా మేము మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం మీ కృపే నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి నా ప్రభా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు బిడ్డలకు నా ప్రభా, ఒక్కసారి వారి కుటుంబాలని వారిని దర్శించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలుంటే తీసివేసి మీ శాంతి సమాధానంతో నా ప్రభా మా కుటుంబాలు నింపండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మా జీవితాలు మీకు ఇష్టమైన రీతిగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోలేని తెలియని వెర్రివాళ్ళం నా ప్రభా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళం నా తండ్రి. మాకున్న జ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, మీ మాట చొప్పున లోకంలో పడిపోకుండా, దారి తప్పకుండా మేము ఎలా మీ అడుగు జాడల్లో నడవాలో మాకు నేర్పించండి నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల హృదయం నా తండ్రి, మీరెంత క్షమించారు, మీరు కలిగి ఉన్న ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించుండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కామయ్యా. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎల్లప్పుడూ మీ ఎడల భయము, భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా ప్రభా. తగ్గింపు జీవితం, దీన మనసు కలిగి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీరిచ్చిన జీవితాన్ని దుఃఖంతో కాకుండా, ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా, సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఏలోక అవసరతల మీద నా ప్రభా మా ఆలోచన పెట్టి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం నా తండ్రి. నీ పనుల భారము యెహోవా మీద నుంచి, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పారు. మా పనుల భారాన్ని మీకు అప్పగించకుండా అవి మేమే ఆలోచించుకుంటే నా తండ్రి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం నా ప్రభా. మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న, మాలో ఉన్న దేవా, మాలో ఉన్న బలహీనతలు తీసివేసి నా తండ్రి ఓర్పు, సహనాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎల్లప్పుడూ నా తండ్రి మాతో తోడుగా ఉన్నాడు, మాకు ఎల్లప్పుడూ నా తండ్రి నా ముందున్నాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాలో కలిగించండి నా ప్రభా. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగా, సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా, ఒకరు మాతో సమాధానంగా ఉండాలన్నా అది మీరిస్తేనే నా ప్రభా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పిన దేవా, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాము, అదే మేము చూసుకుంటున్నాం. కానీ నా తండ్రి మాట చొప్పున నేను నడుస్తున్నానా లేదా, నా తండ్రి మాట చొప్పున నేను ప్రవర్తిస్తున్నానా లేదా, నా తండ్రి మాట చొప్పున నేను జీవిస్తున్నానా లేదా అని నా ప్రభు గ్రహించుకోలేకపోతున్నాం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన, మాలో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని యేసు నామములో తీసివేసి
ధైర్యాన్ని నా ప్రభా, సింహము వంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎల్లప్పుడు మీ ఆలోచన మా మనసులో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మాకున్న అవసరతల మీద, మాకున్న సమస్యల మీద మా మనసు పెట్టకుండా నా తండ్రి, ఆ సమస్య పూర్తిగా పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ మీద మాత్రమే ఉంచడానికి మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, మీరు అక్కడ సమయానికి నా తండ్రి సిద్ధపడిన కన్యకల్లాగా ఎలా ఉండాలో, సిద్ధపడి ఎలా ఉండాలో నా ప్రభా, ఎలా సిద్ధపడాలో మాకు నేర్పించండి నా తండ్రి. అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. సిద్ధపడిన కన్యకల్లాగా నా ప్రభా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్తము మీ చేతిలోనే ఉంది నా ప్రభా. జాలిగల దేవా, ఎవరెవరైతే నా తండ్రి రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి నా ప్రభా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. జాలిగల దేవా, మరి 100 గొర్రెల్లో నా తండ్రి 99 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళారని చెప్పిందేవా, రోగుల కోసం వచ్చారని చెప్పిన దేవా, ఈలోక ఆశల్లో మేము బ్రతుకుతున్నాం నా తండ్రి, ఈలోక ఫ్యాషన్లోనే మేము బ్రతుకుతున్నాం. మాకున్న మనసు నా తండ్రి, మాకున్న ఆలోచనలు, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ వైపు త్రిప్పండి. దారి తప్పిపోతున్న మమ్మల్ని నా ప్రభా మరలా సరైన దారిలో మీరు మాత్రమే నడిపించగలరు నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి అప్పుల కోసం, ఆర్థిక సమస్యలు పోవాలని, అప్పులు తీరాలని నా ప్రభా ఒక దారి కోసం ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా. ఈలోక ఆడంబరాలకు పోయిన ప్రభా అవితో మరలా తీర్చగలనా లేదా అని ఆలోచించుకోకుండా అప్పు చేయడం మాదేనా తండ్రి తప్పు. తప్పిపోయిన కుమారులాగా, కుమార్తెలాగా బిడ్డలు నా ప్రభ పశ్చాత్తాపడే మనసిచ్చిన దేవా, బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభ అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే పనిని బట్టి, మీరిచ్చిన పనిని బట్టి, మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మొదట తృప్తి కలిగి నా తండ్రి మనస్ఫూర్తిగా మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, బిడ్డలు ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, మాకున్న జ్ఞానంతో మేము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగం రాదు నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితే మీరు ముందుంటేనే నా ప్రభ ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డల ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. జాలగల దేవా, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. బిడ్డల పక్షాన మీరుండి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారు చేయదగిన ఉద్యోగం, చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మాలో ఉన్న సోమరితనాన్ని తీసివేసిన కృప, చురుకుదనాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి ఆత్మీయంగా ఎదగాలని, మీలో అంటుకట్టుకొని ఉండాలని, మీ ఎడల నా ప్రభ ఎల్లప్పుడు మీ మీదే ఆనుకొని ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి అని ఎవరైతే నా ప్రభ ఆశ కలిగి ఉన్నారో ఒక్కసారి నా ప్రభ ఆ కుటుంబాలని వాళ్ళని దర్శించి నా తండ్రి, కుటుంబాల్లో నా ప్రభ ప్రతి ఒక్కరికి మారు మనసు పొందే అవకాశాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి నా ప్రభ జాగ్రత్తగా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలు నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి భయంకరమైన శ్రమలు, ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే, సముద్రం వంటి శ్రమలు గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకున్నాడు. అంత పెద్ద సముద్రాన్ని తెరిచి ఆరిన నేల మీద నా తండ్రి ఆయన బిడ్డలు నడిపించాడు. వారంత గొప్పవారం కాదు, అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఖచ్చితంగా శ్రమల వంటి ఈ సముద్రంలో నేను వెంబడి వెళ్ళేటప్పుడు నా తండ్రి ఖచ్చితంగా నన్ను ఆరిన నేల మీద ఈ శ్రమల నుండి నన్ను విడిపించే శక్తి గల తండ్రి నాకున్నాడు కదా. నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే మనసు నా ప్రభు విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన నా తండ్రి. ఒక్క దినమంతే నా తండ్రి యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలతో సహా సమస్తము కోల్పోయాడు. అయినా సరే నా తండ్రి భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మాట్లాడలేదు. నా తండ్రి, నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు. నా తండ్రికి మహిమ కలగాలని మీకు రావాల్సిన ఘనత మీకు చెల్లించాడు నా ప్రభ. అంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. యోబు గారంత యథార్థపరులం, యోబు గారంత నీతిపరులం కానే కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తం అయితే నా తండ్రి ఎలాంటి శ్రమలు ఎదురైనా సరే యోబు గారి వలె ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి మంచి ప్రాజెక్ట్ రావాలని ప్రార్థించమని అడిగారో ఆ తల్లి వైపు ఒక్కసారి చూడండి అయ్యా. అయ్యో లెటర్ రాలేదు, ఇంతవరకు లెటర్ రాలేదని బాధపడినప్పుడు అద్భుత రీతిగా నా తండ్రి ఎటువంటి అర్హత లేదయ్యా మీ పాదాలు పట్టుకుని
అడిగే అర్హత కూడా మాకు లేదు. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మా ప్రార్థన ఆలకించిన తండ్రి, బిడ్డకి లెటర్ పంపించారు నా తండ్రి, మంచిగా ట్రైనింగ్ పూర్తి చేసుకుందంటే అది మీ కృపే నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎందుకో నా ప్రభా, మీ పాద దుమ్ముతో కూడా మేము సమానం కాము. అయినా సరే మా ప్రార్థన కూడా ఆలకించి అద్భుతాన్ని చేసిన దేవా, మరి తర్వాత ఇక ముందు కూడా నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా, ఆ బిడ్డకి రావాల్సిన ఉద్యోగాన్ని, ప్రాజెక్ట్ నా ప్రభా మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిచ్చే ఆ ఉద్యోగం కోసం నా తండ్రి బిడ్డ విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెడుతున్నారు, అది ఎలాంటి సమస్య అయినా సరే శాశ్వతమైన పరిష్కారం చూపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా, బండ నుండి నీటిని తెప్పించిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరు మొదట మీ మీద ఎలా అనుకోవాలో బిడ్డలకు నేర్పించండి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద వాళ్ళ ఆలోచన మనసు పెట్టకుండా, నా తండ్రి ఉన్నాడు, నన్ను సరిచేస్తున్నాడు, నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నేనే ఎక్కడో దారి తప్పుంటాను, అందుకే నా తండ్రి నాకు ఈ సమస్య అనుమతించాడు అని నా ప్రభు మీ గొప్పతనం, మీ ప్రేమ నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీలో ఎదగాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి. మనుషుల మీద ఆధారపడకుండా సమస్య వచ్చినప్పుడు పలానా చోటుకి వెళ్తే నా సమస్య పోయింది, పలానా వాడు ప్రార్థన చేస్తే నా సమస్య పోయిద్దని నా ప్రభు మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల వైపు చూడకుండా, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, బిడ్డల మనసు నా ప్రభు మీ వైపు తిరపండి నా తండ్రి. మీ పాదాల దగ్గరకు రావాలయ్యా. మీ పాదాల దగ్గర పశ్చాత్తాప హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అవి ఎలాంటి అప్పులైనా సరే నా ప్రభ మీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ అప్పులు తీరే దారి మీరే చూపించండి నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనంతో నిరీక్షణ కోల్పోకుండా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలు ధైర్యపడకుండా, భయపడకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసే మనసుని నా ప్రభ మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎలాంటి నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చివేసిన దేవా మీకే స్తోత్రం. ఎక్కడో నా తండ్రి కారాగారంలో జైల్లో బందీగా నా ప్రభు ఉండాల్సిన యోసేపు నా తండ్రి ఒక్క రాత్రిలోనే ఆ దేశానికి ప్రధానిని చేశారు నా తండ్రి. సమస్తము మీ చేతిలోనే ఉందయ్యా. జాలిగల దేవా, యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ మీరు పక్షపాతి కానే కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు నష్టాల్లో నడుస్తుందని బిడ్డలు భయపడకుండా, ధైర్యపడకుండా, దుఃఖంలో డిప్రెషన్లో ఉండకుండా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా ముందున్నాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో కలిగించిన ప్రభు యేసు నామములో నా తండ్రి ఆ వ్యాపారాలని లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా స్థితి మార్చాడు అనే విశ్వాసాన్ని, తగ్గింపుని నా ప్రభు దీన మనసుని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి వివాహ వయసు దాటిపోతుందని నా ప్రభు బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని నా ప్రభు బిడ్డలు నిరుత్సాహపడిపోతున్నారు నా తండ్రి. అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభు డిలే చేసి ఉంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఆ తర్వాత వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి బిడ్డలు గ్రహించలేకున్నారు నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే అటువంటి బిడ్డల్ని, అటువంటి సంబంధాలు నా ప్రభా మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఆ భార్య భర్తలు కలిసి ఉంటారు, మీరు జతపరిస్తేనే సంతోషంగా ఉంటారు, మీరు జతపరిస్తేనే ఎన్ని శ్రమలు సమస్యలు ఎదురైనా సరే విడిపోవాలనే ఆలోచన రాదు, మీరు రానివ్వరు నా తండ్రి.
అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే మీ కృపను బట్టి మీ దయను బట్టి వివాహ సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి. బిడ్డలకి ఏ లోటు ఉండదయ్యా, ఏ ఆటంకాలు అడ్డంకులు రావు, మీరు రానివ్వరు నా తండ్రి. కనాను బిడ్డలు మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు అధైర్యపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అప్పులు పాలవ్వకుండా నా తండ్రి, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఆ వివాహానికి రాకుండా మీరే ముందుండి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా ఆడంబరానికి పోకుండా తగినంత మటుకి నా ప్రభా బిడ్డలు జరిగించుకునే జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా ప్రభా, వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాయి. తప్పు మాది నా తండ్రి. భార్యను ప్రేమించమని మీరు చెప్పారు, భర్తకు లోబడమని మీరు చెప్పారు. ఆ మాట పక్కన పెట్టాం కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది కదా అనే పశ్చాత్తాపాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించు నా తండ్రి. ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగలదేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఎవరైతే నా ప్రభు విడిపోయారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మరలా నూతనంగా విడిపోయిన ప్రతి ఒక్కరిని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో, మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, ఇంకా గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా హాస్పిటల్స్ మీద బిడ్డలు ఆధారపడ్డారేమో, అయ్యో నాలో ఈ సమస్య ఉంది, నా భర్తలో ఆ సమస్య ఉంది కదా, అందుకే మేము బిడ్డలు పొందుకోలేకపోయాం అని లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా, అధైర్యపడకుండా, నా తన విశ్వాసాన్ని కోల్పోకుండా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని నా తండ్రి చెప్పాడు. నా తండ్రి వద్ద బహుమానం ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు మనుషుల మీద, హాస్పిటల్స్ మీద, మెడిసిన్ మీద ఆధారపడాలి అనే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించిన నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. హన్నా గారి వలె ఎలా హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా. హన్నా గారి వలె మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి. బహుమానం పొందుకోవాలంటే నేను ఎలా జీవించాలి, మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా అనే ఆలోచన బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించిన తండ్రి. అందరితో సమాధానంగా ఉండేలా, నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఇద్దరికి నా ప్రభా మీ బలము, మీ శక్తి అనుగ్రహించి ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చి నా ప్రభా బిడ్డలు ఇద్దరి చుట్టూ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే చెప్తారయ్యా, అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకుంటామయ్యా. జాలిగల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని నిరుత్సాహంలో నా ప్రభ బిడ్డలు బాధలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విధవరాని పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా బిడ్డలు మీ మాట జ్ఞాపకం చేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి, వారికి కావాల్సిన ప్రేమని మీరే నా ప్రభు అందించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ప్రేమ ఉంటే చాలు నా తండ్రి. మనుషుల ప్రేమ శాశ్వతమైంది కానే కాదయ్యా, కానీ మీ ప్రేమే శాశ్వతమైన ప్రేమ అని బిడ్డలు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరత మీ కృపలో నా ప్రభు బిడ్డలు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని
బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మా దేశానికి ఎవరైతే నా ప్రభా కాపుదల ఇస్తున్నారు ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటికప్పుడు నా తండ్రి చురుకుగా ఎలా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ బలము మీ శక్తి నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా బిడ్డలందరి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థత కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మా తప్పు మాదే నా తండ్రి. మీ మాట వినకుండా మీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున మేము భయపడి జీవించకుండా మాకు ఇష్టమైన జీవితాన్ని జీవించామేమో, మాకు నచ్చిన దారిలో మేము నడిచామేమో, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించామేమో నా తండ్రి. అందుకనే నా ప్రభు ఈ బాధని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. బిడ్డల మీద నా ప్రభు మీ హస్తం ఉంచి నా తండ్రి. ప్రతి ఒక్కరు మొదట వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా గారు మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పిన దేవా, బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి కాళ్ళ వాపుతో కాళ్ళ నొప్పులతో కంటి సమస్యలతో నా ప్రభా కిడ్నీ ఫెయిల్ అయిందని లివర్ ప్రాబ్లం అని నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో జ్వరంతో నా ప్రభా ఒళ్ళు నొప్పులతో నా తండ్రి థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో నీరసం ఉందని నా ప్రభా బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో పక్షవాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఫిట్స్తో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూసి జీర్ణ సమస్యలైనా సరే ఎలాంటి కడుపులో గడ్డలైనా సరే నా ప్రభు ఎలాంటి రోగమైనా స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఒక్క మాట మాత్రము పలికితే చాలు బిడ్డల సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఐసీయూలో కోమాలో ఉన్న వారి మీద ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా మీరే కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి. కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభా. జాలిగల దేవా మా అందరి మా ప్రతి ఒక్కరి కుటుంబాలు నా తండ్రి మీరే కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా జీవించే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. మాకున్న చిన్న బిడ్డలు నా ప్రభా మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో మాకు తెలియదు నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు మీకు లోపడతారు నా తండ్రి. ఒక్క మాట బిడ్డలతో నా ప్రభు పలికితే చాలు నా తండ్రి. దావీదు గారిని యోసేపు గారిని సమూయేలు గారిని ఇంకా అనేక మంది మీ బిడ్డల్ని పరిశుద్ధ గ్రంథంలో మీకు ఇష్టలుగా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు పెంచుకున్నారయ్యా. అంత గొప్ప ధన్యత మీ చిత్తమైతే నా తండ్రి మా బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మాకైతే అర్హత లేదు, అడిగే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. అయినా ఆశ అలా నా బిడ్డలు కూడా పెరగాలని నా ప్రభా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా. మరి బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే నా తండ్రి వారికి ఎలా బోధించాలి, వాళ్ళని ఎలా సరైన దారిలో నడిపించాలో మాకు తెలియదు నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోపడతారు. మీకు ఇష్టలుగా మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకు వెళ్ళారో నా ప్రభా వీసా కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా తండ్రి మరి ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. బిడ్డలకు మీ జ్ఞానం ఉంది, మీరిచ్చిన జ్ఞానమే కాబట్టి అంత దూరం వెళ్ళారు. మీరిచ్చిన జ్ఞానమే కాబట్టి నా ప్రభా బిడ్డలు నా తండ్రి అంత క్షేమంగా అంత మందిలో కూడా బిడ్డలే సెలెక్ట్ అయ్యారంటే అది మీ జ్ఞానమే నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి అయ్యా. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. ఒకనొక సమయంలో యోసేపు గారు ఈజిప్ట్కి బానిసగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఎంత గొప్ప దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
యోసేపు గారంత గొప్పవారం కాదయ్యా. ఆయనతో పోల్చుకుని ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాదయ్యా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూసిన ప్రభా, వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు యజమానులకి ఇవ్వండి నా తండ్రి. బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, శ్రమ పెట్టకుండా, ప్రేమగా చూసుకునే హృదయాన్ని నా ప్రభా ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు మీ బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మీ బలము, మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసిన పనులు నా ప్రభా, ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా, మీకు ఇష్టం లేని పనులు ఏవైనా తెలియక చేసుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మీ చిత్తమైతే మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మేము చేసిన తప్పులైతే క్షమించండి అతండి. ఎవరైనా మా వల్ల బాధపడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి అతండి. మా విషయంలో ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి, మనస్ఫూర్తిగా వారిని ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే మాకు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాలను ఆపగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం. యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారయ్యా. ప్రతి ఒక్కరి దేశాల మధ్య శాంతిని నా ప్రభు మీరే నా తండ్రి సమకూర్చమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.